పోరాటమొక శిఖరాగ్రం. ఇదొక ప్రధాన వార్త. జయభీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త. పోరాటం ఒక శివరాగ్రం. ఎందుకు అని ఆ విధంగా రాసినంటే, ఇది చరిత్రాత్మకమైనటువంటి నినాదాన్ని, చరిత్రాత్మకమైనటువంటి ఆలోచనల భాగంగా ఎవ్వరికో అంతు చిక్కని అటువంటి ఒక బలమైనటువంటి ఆలోచనల భాగంగా ఇంత బలమైన వార్త రాయడం జరిగింది. శిఖరాగ్రం. వరంగల్ పార్లమెంట్లో బరిగెల శివ నామినేషన్ ఆమోదం. వరంగల్ పార్లమెంట్లో కూడా నామినేషన్ దాఖలు చేసిన సందర్భాలని అంబేద్కర్ ఆశయం కోసం పనిచేస్తున్న ఏకైక సంస్థ జేబీఎం సంస్థ. అవసరాల కోసం రాజకీయం చేయొద్దు, ప్రజాసేవకు పరిమితం అవ్వాలి. రాజకీయ అతిథుల మధ్య రాజీపడిన నవయువకుని సాహసం. రాజకీయ అతిరథుల మధ్య ఎందుకోసం అంటే, గతంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇద్దరు బలమైన రాజకీయ నాయకులు, ఇద్దరు చాలా బలమైన రాజకీయ నాయకులు, వాళ్ళు ఎంత బలంగా అంటే అంత బలంగా ఉన్నప్పటికీ, ఒక ముఖ్యమంత్రి, మరో ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి కానీ అప్పుడు కాబోయే ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రుల పైన నేను పోటీ చేసిన తరుణంలో రాజకీయ నాయకులు చాలామంది కూడా ప్రయత్నం చేయడం జరిగింది. రాజీ కుదిర్చి డబ్బులకు ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నం చేశారు, కానీ అక్కడ కూడా నేను రాజీ పడలేదు. అందుకోసం సాహసం గొప్పదని ప్రధానంగా రాసిన. పార్టీల బలబలాల కన్నా ప్రజాసేవే మిన్న. ఏ పార్టీలతో సంబంధం లేకుండా, కుల మత వర్గ భేదం ఏది లేకుండా పార్టీలకు అతీతంగా చాలామందికి అయితే సాయం చేస్తున్నాం. అది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్లనే, బాబాసాహెబ్ అంబేద్కర్ పేబ్యాక్ సొసైటీ దయాలనే నేను చాలామందికి అయితే హెల్ప్ చేస్తున్నాను. నాకు తోసిన విధంగా ఆర్థిక సాయంతో పాటు మాట సాయం చేస్తూ వాళ్ళ వెంట ఉండి నిలబడుతున్నాను. దానికోసం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అందరూ వేరు, అంబేద్కర్ ఆశయ సేవకుడు వేరు, అందరూ వేరు. ఇలా అందరూ జైభీమ్ అంటున్నారు, జెండాలు పెడుతున్నారు. ఇలా ఏప్రిల్ 14th అయిపోయింది, జైభీమ్ అన్నారు, జెండాలు పెట్టిళ్ళు, ఇలా ఎన్నో రకాలు చేశారు. కానీ వాళ్ళందరూ ఈరోజు మళ్ళీ కనుమరుగా అయిపోయారు. 24/7 జైభీమ్ ఆశయాన్ని మోచేది ఓన్లీ నేను మాత్రమే. ఇలా చూడండి ఇక్కడ. అందుకోసమే ఇలా అందరూ వేరు, అంబేద్కర్ సేవకుడు వేరు. ఒక్కసారి వరంగల్ జిల్లా ప్రజలారా, ఇది వరంగల్ జిల్లా ప్రజల కోసమే, ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వారసులారా, ఇది షేర్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు పార్టీలను మాత్రమే, పార్టీలో టికెట్ ఇచ్చి ఆ పార్టీల గెలుపు కోసము ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా త్యాగం చేసేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇవాళ ఎంత భయంకరమైనటువంటి రాజ్యాంగం ప్రమాదాలు ఉందని తెలిసి దేశ ప్రధాని పోటీ చేసేటువంటి ఆ పోటీలో నేను కూడా నిలబడుతున్నాను అనేటువంటి నేపథ్యం కూడా ఉన్నది. అందుకోసమే అందరు వేరు, అంబేద్కర్ ఆశ సేవకుడు వేరైనటువంటి వార్త కూడా ఉంది. సేవ సంకల్పం గొప్పదైతే సాధించలేనిది ఏమీ లేదు. కేంద్ర హామీలు విస్మరణ, రాష్ట్ర హామీల విస్తరణ, అమల్లో ధోరణి మాత్రం శూన్యము. వరంగల్ ప్రజలారా, వ్యక్తిని బట్టి కాదు కానీ సేవను బట్టి ఓటేయండి. వరంగల్ రాజకీయాల్లో మార్పు కోసం బరిగెల శివ వస్తున్నటువంటి ప్రధానంగా వార్త రాయడం జరిగింది. దయచేసి చాలామంది ఆత్మీయులు, చాలామంది కుటుంబ సభ్యులు, చాలామంది అనేక మంది రక్త బంధువుకులు, చాలామంది శ్రేయభిలాషులు నాకు చాలా కాల్స్ చేసి, శివ మంచి నిర్ణయం తీసుకున్నావు, నేను నిర్ణయానికి హైట్స్ ఆఫ్ శివ, మేము ఎన్నో సార్లు అనుకున్నాం కానీ మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావు, మంచి ఫ్యూచర్ ఉంది అంటున్నారు. దయచేసి నా ఫ్యూచర్ కోసం కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రాజ్యాంగం ప్రమాదాలు ఉంది, భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఈ పరిస్థితులకు ఈరోజు మనం ఖండించకపోతే, ఈరోజు నిలబడకపోతే, ఈరోజు మనం అడ్డుకట్ట వెయ్యకపోతే రాబోయే తరాలకు భయంకరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే మీరు నాకు వెంట ఉండండి, నిలబడండి అని కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతవరకు ఉంటారో తెలియదు కానీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇది వారణాసిలో పోరాటం, ఇది వరంగల్లో పోరాటం. వారణాసిలో ప్రచారం చేసినప్పుడు ఇది వరంగల్లో ప్రచారం చేసిన సందర్భంలో ఇలా, అందుకోసమే ఇలా ఎవ్వరికీ అంతు చిక్కనటువంటి ఒక పోరాటము. గత 8 సంవత్సరాలు 2016లో జేబీఎం టీవీ ఛానల్ పెట్టేసి ఇప్పటికీ కూడా ఎవరి దగ్గర చేయి జాపి అడుక్కున్న దాఖలాలు కూడా లేవు, ఎవరి దగ్గర బ్లాక్మెయిల్ చేసిన దాఖలాలు కూడా లేవు. ఈరోజు జేబీఎం ఆశయం కోసం పడుతూ లేస్తున్న కిరటంలాగా ఇలా కొనసాగుతూనే ఉంది. ఇలా వందలాది మందిని జర్నలిస్టులను తయారు చేసి ఇలా వాళ్ళందరూ ఆత్మగౌరవంగా బతికే విధంగా జేబీఎం టీవీ ముందుంది. అందుకోసమే ఒక్కసారి అవకాశం ఇవ్వండి, వరంగల్ జిల్లా ప్రజల జీవితాలు మార్చేస్తాను,
వరంగల్ రూపురేఖలు మార్చేస్తాను, వరంగల్ ప్రజలకు నిజంగా సేవ చేసే అదృష్టం నాకుంది, ఒక్క అవకాశం అంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ నుంచి నిలబడ్డటువంటి క్యాండిడేట్ ఏ పార్టీ నుంచి వచ్చాడు, బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ పార్టీ ఏ పార్టీ నుంచి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏ రోజైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండాలేసిల్లా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నిరంతరం కొట్లాడిల్లా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం కోసం ఏ రోజైనా కష్టపడరా? వాళ్ళు పదవులో ఉండి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ పదవి లేదు, ఏది లేదు. మీడియా ఛానల్ జేబీ మీద పెట్టేసుకొని ఇవాళ దేశానికి ప్రపంచానికి తలమానికంగా జేబీ నినాదాన్ని తీసుకెళ్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి, ఒక్క ఓటు మీరు వేసే ఓటు ఒక్కసారి మీరు ఆలోచించి వేస్తే ఇలా వరంగల్ జిల్లా ప్రజల రూపురేఖలు మారిపోతాయి. యువ నాయకుని రాజకీయం ఏ విధంగా ఉంటుంది, యువ రాజకీయం ఏ విధంగా ఈ ప్రజలకు ఏ విధంగా చూస్తున్నారో అనే విధంగా చూపించే అటువంటి భాగ్యం కూడా కలుగుతుంది. ఒక్కసారి ఓటేసి గెలిపించండి. ఇలా వరంగల్ జిల్లా రూపురేఖలు మారిపోతాయి. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యల గురించి కూడా తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు గెలిచినా కూడా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతాయి, పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఒకవేళ నేను గెలిస్తే ఇది ఉన్నటువంటి వరంగల్ జిల్లా ప్రజల గెలుపుగా మాత్రమే భావిస్తారు. అక్కడ ఎవరికి మీరు ఓటేసినా అది పార్టీ గుర్తింపు, పార్టీ గెలుపుగా మాత్రమే పోతుంది తప్ప అది ఇండిపెండెంట్గా కాదు. అందుకోసమే ఒక్కసారి మానవత దృక్పథంతో ఆలోచించి ఓటేయవలసింది కూడా ఈ వార్తను బట్టి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వరంగల్ పార్లమెంట్ స్థానం కోసం నామినేషన్ సమర్పించిన అభ్యర్థుల జాబితాలో శుక్రవారం విడుదల చేసిన స్కూటినీ ఫలితాల్లో జేబీ సంస్థల అధినేత బరిగల శివ నామినేషన్ ఆమోదం తెలిపినట్లు జిల్లా ఎన్నికల అధికారిని పి ప్రవీణ్య తెలిపారు. తన నామినేషన్ ఆమోదం పొందడం పట్ల సంతోషం వ్యక్తపరిచిన బరిగల శివ స్పందిస్తూ వరంగల్ ప్రజల తెలంగాణ రాష్ట్రం అత్యంత మేధావులని కొనియాడారు. అభివృద్ధి ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా సదుపయోగమైన వనరులు కలిగి ఉన్నప్పటికీ ఉమ్మడి వరంగల్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడడం ప్రజలు గమనించాలన్నారు. తన ఆశామాసిగా నామినేషన్ వేయలేదని, వరంగల్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా జేబీ సంస్థను స్థాపించి మిక్కిలి సేవ చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రతిదినం తన పత్రిక టీవీ రంగం ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ ఉన్నతమైన విలువలతో రాష్ట్ర ప్రజలతో పాటు వరంగల్ ప్రజలకు అత్యున్నతమైన సమాచారాన్ని చేరవేస్తున్నామన్నారు. దేశం మొత్తంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం కోసం స్థాపించబడిన ఏకైక సంస్థ జేబీ ఒక్కటేనని తెలిపారు. రాజకీయాల కోసం ఎన్నికల్లో పోటీ చేసే గెలుపొందడం, గెలిచిన తర్వాత ప్రజల్ని మోసగించడం ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సర్వసాధారణమైందన్నారు. నిష్ఠ కలిగిన సర్వంతో నికర్సైన విలువలతో జేబీ సంస్థ చేసిన సేవలను వరంగల్ ప్రజలు గుర్తించాలని కోరుతున్నారు. సేవ చేయగల సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవడంలో వరంగల్ ప్రజలది అందవేసిన చేయిగా భావించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను విస్మరిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు హామీలను మాటల రూపంలో విస్మరిస్తూ చేతుల రూపంలో శూన్య ప్రవేశాన్ని కనబరుస్తున్నాయని విమర్శించారు. భావోద్వేగాల మధ్య ఏర్పరచబడిన తెలంగాణ వెనుకబాటుతనానికి ఒక తరం రాజకీయం కారణమైతే హామీల ఆశలతో ప్రజలకు ఇబ్బందులు గురి చేయడం కూడా మరో రకమైన మోసంగా ఉన్నటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది. అందుకోసమే ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్నటువంటి ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాలని. మరో రకమైన రాజకీయ శకం మొదలైందన్నారు. దేశం మొత్తంలో బీజేపీ పరిస్థితి అత్యంత దారుణమైందని, సామాన్య ప్రజలు ఉసురు పోసుకోవడంలో బీజేపీని మించిన పార్టీ లేదన్నారు. దందాలు, దళారులు, భూకబ్జకోరులు, రాజకీయ అవకాశవాదులు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలను పలుమార్లు మోసాలు చేసి గురి చేసి మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వండి, ప్రజలకు సేవ చేస్తామంటూ ముసలి కన్నీళ్లు గారుస్తుండడం వరంగల్ మేధావులు గమనించాలని కోరినారు. ప్రజాసేవ సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవడంలో ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు తలగొద్దని వేడుకున్నారు. రాజకీయ పార్టీలను ఆర్థిక బలబలతో తట్టుకునే శక్తి సామర్థ్యాలు తనకు లేనప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల మనోభావాలకు అనుగుణంగా పత్రిక టీవీ రంగం ద్వారా సేవ చేయగల నిజాయితీ, దమ్ము, ధైర్యం, సాహసం మాత్రం టన్నుల కొద్దీ కలవని అన్నారు. క్రమశిక్షణ కలిగిన జర్నలిస్టులుగా రాజకీయ రంగప్రవేశం కొనసాగిస్తున్న బరిగల శివ అటు వారణాసిలోను ఇటు వరంగల్ పార్లమెంట్లోను 2 చోట్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ నిలుస్తూ సామాన్య ప్రచారాలతో సాధ్యం కాని ప్రజాదరణ పొందుతున్నాడు. తనను వరంగల్ ప్రజలు గెలిపిస్తే రాష్ట్ర స్థాయిలో వికలాంగుల సంక్షేమ కార్యాలయాలతో పాటు వికలాంగుల వృద్ధాశ్రమం, విశాలమైన స్థలం నిర్మించి తీరుతానని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజాసేవ తన మేనిఫెస్టో అని తెలుపుతూ రాజ్యాంగమే రక్షణ తన రాజకీయ భవిష్యత్తుగా మలుచుకొని ప్రజల ముందుకు వస్తున్నానని తెలిపారు. ప్రలోభాలు రాజకీయాల కన్నా ప్రజా శ్రేయస్ కోరే పలుకుబడి రాజకీయాలు చేయడం వల్ల మాత్రమే ఉమ్మడి వరంగల్ ప్రాంత అభివృద్ధి చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ ప్రాంత వాసిగా పోరుబిడ్డగా మేము ముందుకు వస్తున్నానని కోరుతూ తన ఆశీర్వదించి గెలిపించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలను కూడా కోరుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఎందుకు ఇంత స్పష్టంగా రాశానంటే మన పత్రికలు మనం రాసుకోకపోతే ఎవరు కూడా రాయరు. నేను ఎన్నోసార్లు అన్ని పత్రికలకు రాస్తున్నాను, కానీ ఎవరు కూడా ప్రచారణ చేయలేదు, ఎవరు కూడా వాళ్ళు రాయలేదు, ఎవ్వరు కూడా మన పత్రికలో మనం మాత్రం రాస్తాం. అందుకోసం మన పత్రికలో మనం రాయడం వల్ల
ఇలా సమాజానికి అర్థమైపోయింది. మిగిలిన పత్రికలలో రాయాలని వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు డబ్బులు అడిగేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే నేను వాళ్ళకి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఇవ్వాలి రాయలేదు. అందుకోసమే నా పత్రికలో నేను స్పష్టంగా రాస్తున్నాను. జయభీం దినపత్రిక ఏదైతే ముక్నాయక్ పత్రిక బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టుకొని ఆ పత్రిక సంపాదకీయంగా ఆయన రాసినటువంటి రాతలు ఈ ప్రపంచానికి దేశానికి ఎంత తలమానికంగా అయినాయో అందుకోసమే ఆయన ఆశయంలో భాగంగా జయభీం దినపత్రికలో వచ్చే వార్తలు సమాజం పట్ల అవగాహన పెంచే విధంగా ఇలా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే విధంగా ఇలా చేస్తున్నటువంటి ఒక గొప్ప పోరాటం. ఈ పోరాటంలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా వరంగల్ జిల్లా ప్రజల ఆలోచించి ఓటు వేసి నేను చెప్పేది మీ అందరికీ రీచ్ కాకపోవచ్చు, నేను మాట్లాడేది మీ అందరికీ తెలియకపోవచ్చు, కానీ మీరు షేర్ చేస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇంతకన్నా గొప్ప అవకాశం ఏది లేదు. ఒక్కసారి మీరు ఓటేయండి. నెక్స్ట్ జనరేషన్ ఏ విధంగా ఉంటుందో చూపించేటువంటి ప్రయత్నం నేను చేస్తానంటే ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి.